ఎడారిలో సెలయేర్లు. మే 11. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్ము రప్పించియున్నావు. కీర్తనలు 66:12. వినే వాళ్ళకి విచిత్రంగా ఉండవచ్చు, కానీ కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలడు. ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలముకునే భయంకర నిశ్శబ్దం లాంటిది కాదు. తుఫాను వెలిసిన తరువాత గిలిగింతలు పెట్టే మందమారుతం లాంటిది. కన్నీళ్ళంటే తెలియని భాగ్యవంతుడైన వాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు. అతని గుణస్వభావాలు పరీక్షకి గురి కాలేదు. చిన్న విఘాతం కలిగినా దానిని తట్టుకోగలడో లేదో ఎవరికీ తెలియదు. సముద్రంలో గాలివాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతను పనికి వస్తాడు, కానీ పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకుముందు తుఫానుతో పోరాడి ఉన్నవాడే. తుఫానుల్లో ఓడబలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే. మొట్టమొదటిసారిగా శ్రమలొచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి. అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశాలతలు తెగిపోతాయి. గాలివానకి నేలకూలిన తీగలాగా మన హృదయం కూలిపోతుంది. కానీ మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను, మన విశ్వాసం లేవనెత్తుతుంది. దేవుని పాదాల దగ్గరికి ఎత్తిపడుతుంది. ఇలా ఆత్మవిశ్వాసం, శాంతి క్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది. జీవనంలో పెను తుఫాను రేగింది. జీవిత నౌక శ్రమ అలలకి అల్లాడింది. అంచనాలు కొట్టుకుపోయాయి. గుండె బాధతో నిండింది. ఆశ అడుగంటింది. చివరికాయన కళ్ళు తెరిచాడు. అంతా ప్రశాంతత పరుచుకుంది. అనుమానాల పెను తుఫాన్లు, భయాల గాలివానలు కలవరపరిచాయి. నడిపించే వెలుగు వెలవలబోయింది. చీకటి రాత్రి చరచరా చిందులేసింది. చివరికాయన కనులు తెరిచాడు. కృపాసూర్యుడు కోటి కిరణాలతో ఫక్కునవ్వాడు. అగ్ని పరీక్షల్లో చెలరేగే దుఃఖంలో కృంగింది మానసం. నేల కొరిగింది, ఆవరించింది అంతా శూన్యం. నిస్పృహ. వెన్నుతట్టి ధైర్యపరిచేవారు లేరు. చివరికాయన కనులు తెరిచాడు. సద్దుమణిగింది. ఆయనే దేవుడు. ఆమెన్.